ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ రాష్ట్ర ప్రజల్ని చాలా తీవ్రంగా నిరాశపరిచింది. 6 గ్యారంటీలకు రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు కలిసి ఈ బడ్జెట్ తో విజయవంతంగా గోరి కట్టారు. గత బడ్జెట్ ప్రసంగం కన్నా ఈ బడ్జెట్ ప్రసంగంలో 20 పేజీలు పెంచారు, 20,000 కోట్ల బడ్జెట్ పెంచారు తప్ప 6 గ్యారంటీల ప్రస్తావన గాని దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేయలేకపోయారు. కాగితాల మీద అంకెల మీద తప్ప ప్రజల కష్టాలు తీర్చడంలో గాని 6 గ్యారంటీల అమలు విషయంలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మరొకసారి స్పష్టంగా అర్థమైపోయింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ డిక్లరేషన్లు కేవలం ఓట్ల కోసమే తప్ప ఆ వర్గాల బాగు కోసం కాదని ఈ బడ్జెట్ నిరూపించింది. గత బడ్జెట్ లో పథకాలు పెట్టి నిధులు ఖర్చు చేయని పథకాలకు తిరిగి మళ్లీ ఇది ఈ బడ్జెట్ లో కూడా అవే పథకాలు, అదే నామస్మరణ, అదే కేటాయింపు. ఎట్లా నమ్మాలి? పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసానికి 6,000 కోట్లు పెట్టామన్నారు, 6 పైసలు కూడా ఖర్చు పెట్టలేదు. మళ్లీ ఈ బడ్జెట్ ప్రసంగంలో మళ్లీ అదే రాజీవ్ యువ వికాసం పథకం గురించి ఏదో గొప్పగా చెప్పారు. పోయిన బడ్జెట్ లో చెప్పారు, బల్లలు కొట్టారు, 6 పైసలు ఖర్చు పెట్టలే. తిరిగి మళ్లీ అదే పాట పాడింది ఈ బడ్జెట్ లో. అట్లా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 24-25 బడ్జెట్ లో పెట్టిండ్రు, 25-26 బడ్జెట్ లో పెట్టిండ్రు, ₹1 ఇయ్యలేదు, 1 పైసా కూలీలకు అందలేదు. మళ్లీ ఈ బడ్జెట్ లో అదే చదివిండు బట్టి. అంటే నీ బడ్జెట్ కో శాంటిటీ లేదు. బడ్జెట్ అనేది కేవలం అంకెలు, మాటల గారడిగా మార్చింది తప్ప మీ కేటాయింపుల ఖర్చు విషయంలో, ప్రజలకు పథకాలు అందించడంలో చిత్తశుద్ధి లేదు అని అర్థమైతా ఉంది. అది ఆత్మీయ భరోసా అయినా, రాజీవ్ యువ వికాసం అయినా. ఆ రాజీవ్ గాంధీ పేరు పెట్టి ఆయన ఆత్మ క్షోభించే విధంగా చేసిండ్రు, ₹1 ఖర్చు పెట్టలేదు రాజీవ్ యువ వికాసం. ఇందిరమ్మ పేరు పెట్టి ఇందిరమ్మ ఆత్మ క్షోభించే విధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కూడా పైసా అందించలేదు. అంటే కనీసం మీ నాయకులని చెప్పుకునే మీ ఇందిరమ్మ పేరు మీద పెట్టిన పథకం, మీ రాజీవ్ యువ వికాసం అని రాజీవ్ గాంధీ గారి మీద పెట్టిన పథకానికే ₹1 ఇయ్యలేదు, ₹1 ఖర్చు పెట్టలేదంటే మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్. బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది.